మెదక్ జిల్లా హరీష్ రావు మాట్లాడుతూ 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. 2,500 రూపాయలు పింఛను ఇస్తామన్నారు, ఇప్పటికీ ఇవ్వలేదు. 65,000 ఇప్పటికీ బాకీ పడ్డారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఎగపెట్టాడు, ఇచ్చిన హామీలు ముంచిండు. నర్సాపూర్ రూపురేఖలు మార్చిండు. గెలవగానే కేసీఆర్ ఇచ్చాడు, రేవంత్ రెడ్డి ఎగపెట్టాడు. 2.5 సంవత్సరాల నుండి అభివృద్ధి ఏం చేశాడు? బీజేపీ 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు, తెలంగాణకు ఏమిచ్చారు? నర్సాపూర్ బస్ డిపో తెచ్చాను. మున్సిపల్ బరిలో ఉన్న అభ్యర్థులను పరిచయం చేశారు. సిగాచి పరిశ్రమలో 52 మంది మృతి చెందారు. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ₹1 కోటి ఇస్తామన్నారు, ఇప్పటికీ రూపాయి రాలేదు. జరిగింది మీ అందరికీ తెలిసిందే. మరి గతంలో కేసీఆర్ గారి హయాంలో ఏం జరిగినాయి, మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఏం జరిగింది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటున్నారు. అందుకనే ఈరోజు ఒక మంచి నిర్ణయంతో మీరందరూ కూడా ఇక్కడికి వెళ్ళి గట్టిగా కష్టపడి మన పార్టీ అభ్యర్థులు గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు మన పార్టీ మన అధ్యక్షులైనటువంటి టౌన్ అధ్యక్షులైనటువంటి పంబాల భిక్షపతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. చంద్రగౌడ్ గారు, గోపి గారు, మల్సూర్ గారు, మరి జ్యేష్ఠులకే ఇస్తాం, నమ్మకం ఉంటే వేస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ పోయినసారి ఏం చెప్పింది ఎలక్షన్లలో? మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. బాండ్ పేపర్ ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చిండ్రు, మరి మాట ఇచ్చిండ్రు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పుడు 100 రోజులు కాదు 700 రోజులు దాటింది. 700 రోజులు దాటిన 6 గ్యారెంటీలు వచ్చినాయా? మొదటి గ్యారెంటీ మా అక్క చెల్లెళ్ళందరికీ నెలకు 2,500 మహాలక్ష్మి ఇస్తామన్నారు. వచ్చింది ఎవరికన్నా? ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుసుమ్ కుమార్. నిన్న చెప్తుండే ఆయన, మేము మహిళలకు 2,500 ఇచ్చేసినాము అంటుండు. ఎవరికన్నా పడ్డాయా నర్సాపూర్లో? నెల 2,500 వేస్తున్నా అంటుండు జట్టి కుసుమ్ కుమార్. పడ్డాయా? మరి వేసినా అని ఎట్లా అంటాడు కాంగ్రెస్ ఆయన? ఎవరైనా మీ దగ్గర ఓట్లు వేసేందుకు వచ్చి అడిగితే, బిడ్డ మీ జట్టి కుసుమ్ వేసినా అన్నాడు, మరి ఏడబడ్డాయి రాని గట్టిగా గల్ల పట్టుకొని అడుగురు. ఇప్పుడు 26 నెలలు అయింది కాంగ్రెస్ వచ్చి. 26 నెలలు, నెలకు 2,500 అంటే ఎంత బాకీ పడ్డట్టు? 65,000 రూపాయలు ఒక్కొక్క చెల్లెకు అక్కకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, రేవంత్ రెడ్డి మస్తు సంపాదించిండు పైసలు, ఇక కట్టలు కట్టలు పంపుతున్నాడు నర్సాపూర్కు. పంచూరి పైసలు వంచూరిగా ఓట్లు వేయించుకోరు అంటున్నారట. మనం ఆ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే పైసలకు ఓట్లు వేద్దామా? మా అంటే 5,000 ఇస్తాడో 2,000 ఇస్తాడో. రేవంత్ రెడ్డి ఓటుకు 5,000 ఇవ్వమంటుండట, పంచేది వంచమంటుండట. నేనంటున్నా మా చెల్లెను, ఆయన 5,000 ఇస్తే ఒక్కసారి ఇస్తాడు. మహాలక్ష్మి పథకం నెలకు 2,500 వస్తే ఇప్పటికే 65,000 వస్తుండే కదా నీకు. నెల నెలగా మహాలక్ష్మి వస్తే బతుకుతాం, కానీ ఈ రేవంత్ రెడ్డి అవినీతి డబ్బులు మనకు కావాలనా? దయచేసి ఆలోచన చెయ్యండి. రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండు? నేను మహాలక్ష్మి ఎగ్గొట్టినా, తులం బంగారం ఎగ్గొట్టినా, 4,000 పింఛన్ ఎగ్గొట్టినా, 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినా, కేసీఆర్ కిట్ బంద్ చేసిన, బతుకమ్మ చీరలు బంద్ పెట్టినా, న్యూట్రిషన్ కిట్ బంద్ పెట్టినా, చెరువులలో చేపలు పోసుడు బంద్ పెట్టినా, గొల్లోళ్ళ గొర్రె పిల్లలు ఇచ్చుడు బంద్ పెట్టినా, దళితులకు దళిత బంధు పథకం బంద్ చేసిన, కేసీఆర్ ఇచ్చినవి బంధు పెట్టినా, హామీ ఇచ్చినవి ఎగబెట్టినా. ఏమున్నాయి నీకు పైసలు వస్తే ఓట్లు పడతాయి అనుకుంటుండు. మనం గంత అమాయకులమా? మనం మోసపోదామా? ఇప్పటికే ఒకసారి మోసపోయినాం. వచ్చింది ఎవరికైనా తులం బంగారం? కేసీఆర్ గారు ఉండంగా కళ్యాణ లక్ష్మి 1,116 ఇస్తా అంటే ఇచ్చిండా లేదా అమ్మా? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.